వందనము కమలాంబికే సాగరతనయే వందనము వందనము శ్రీలక్ష్మీ మాతా విష్ణుప్రియే శ్రీవందనము వందనము కమలాలయే దయాస్వరూపిణి వందనము స్థావర జంగమ కీట పతంగ పాలిని నీకు వందనము కష్ట నివారణ చేయుదువమ్మ ఆర్తజనులకు నీ దయచే నిన్ను సేవించని వారలకిలలో అన్నపానములు దొరకవుగా ఎంతార్జించిన కడుపు నిండదు ఎరుగరు జనులు నీ మహిమా మహాలక్ష్మిని చరితమెల్లప్పుడు మనసును పెట్టి వినువారలకును భక్తి తోడను కొలిచెడి వారల భవరోగములు హరించెదవు దారిద్ర్యములను తొలగించెదవు దుఃఖ నివారణ చేయుదువు నిన్ను తలచెడి వారలపైన పూర్ణ ప్రసన్నత చూపెదవు నీ చరణములే నమ్మి కొలిచినే అశేష ప్రణామమర్పించి తిని నీ దయతోడనే మనస్కామనము పూరణ చేయుదువీవమ్మా ఈ చరితమును రచయించుటకు దివ్య జ్ఞానమునొసగవే తల్లి పరాశరుండును నారదుండును భ్రమణమునకై బయలుదేరెను ఆ దినమందే మార్గశిరమాస గురువారమాయను మహిలోన అవనిలోనను అతివలు కూడిరి ఆవు పేడతో అలికిరి అంతట అమ్మ పాదములు ముక్కులు పెట్టిరి స్నానాదులను ఆచరించిన సుదతులు పట్టు వస్త్రధారులై లక్ష్మీ పూజకు ఆయుధమాయెను ఆనందోత్సాహముల తోడను బ్రాహ్మణ వైశ్య శూద్రులందరూ బాగుగా పూజను చేయవచ్చిరి అందరూ కలిసి ఉత్సవమును ఆనందముగా చేయుచుంటిరి నారదుడంతట పరాశరునికి ఈ విధముగా ప్రశ్న వేసెను ఏమి వ్రతము ఏమి ఉపాసన దీనికి గల పేరేమి అనెను ఎవ్వరి కోసమై వ్రతమును ఇలా చేయుచుంటిరని చర్చ చేసెను పరాశరుండు పలికెను ఇటుల అబ్బురపడెను నారదుడంతట గురువారమున చేయు వ్రతం విధి లక్ష్మీదేవిని అర్చించెదరు అది ఏ వ్రతరాజము పూజ్యము మాసములందున ఉత్తమమైనది మార్గశిరం అని మునియే నుడివెను అందులోనను గురువారమనంగా అమ్మవారికి ప్రీతి అయినది మార్గశిరమున మొదటి వారము అతి ముఖ్యం అని ఎరుగుము నారద శుక్ల దశమియే గురువారమగును అమ్మకు వ్రతమును ఆచరింతురు లక్ష్మీ మాతకు అతి ప్రియమైనది ఆ వ్రతమే అని ఎరుగుము నారద ఈ వ్రతమును ఇలా చేసిన వారలు ఏమి ఫలము నొందెదరనియను నిర్లక్ష్యము చేసిన వారలకు పాప ఫలము కలుగును అనియను నారదుడడిగెను ముని శ్రేష్ఠునకు సందేహమును తీర్చవలెనని దేవి లక్ష్మీ బయలుదేరెను మధ్య
దివ్యలోకమును సందర్శించగా భూలోకములో శ్రేష్ఠి గృహమునకు చక్కని తల్లి చేరగా వచ్చే. గురువార వ్రత విధానమెట్టిది అని అడిగెను ఆ ఇల్లాలు మాతను. ఈ విధమునను వివరించే మాత ఇలలో జనులకు తెలియగను. మార్గశిరమందు మొదటి గురువారం మగువలకిది ఏ మహాపర్వము. సూర్యోదయమునకు ముందుగా లేచి శుచి శుభ్రతలను చేయగవలెను. ఇల్లు వాకిలి శుభ్రము చేసి 20 ముగ్గులు పెట్టగవలెను. లక్ష్మీదేవికి ప్రియములు అయిన పద్మాకారపు రంగవల్లులతో తెచ్చిన కొత్త మాణికమ్ముపై చక్కని ముగ్గులు వేయగవలెను. ముగ్గు వేయుటకు ముఖ్యముగాను పచ్చి బియ్యమును రుబ్బగవలెను. స్నానపానములు చేసి శుభ్రమై నూతన వస్త్రము కట్టగవలెను. స్వర్ణమైనను రజతమైనను శుభ్రమైన ఒక కట్టెదైనను సింహాసనమును శుచిగా తెచ్చి పసుపు కుంకుమలు అద్దవలే. అంతట దానిని ఆడువారలు కొత్త ధాన్యముతో నింపవలే. పసుపు నీళ్లతో కడిగి మాణికకు పొట్టును పెట్టి వక్కలుంచవలే. కొత్త ధాన్యపు కట్టను తెచ్చి వక్కల పైన ఉంచగవలెను. చెరకు అరటి ముల్లంగి తోడను అలంకారములు చేయగవలెను. ఎరుపు రంగు గల వస్త్ర పుష్పముల అలంకారములు చేయగవలెను. అంతట శ్రీ మహాలక్ష్మీదేవిని ఆహ్వానమును చేయగవలెను. ధూపదీప నైవేద్యములను దివ్యముగా అర్పించగవలెను. సూర్యోదయమున బాలభోగమును శ్రీమాతకు సమర్పించవలెను. మధ్యాహ్నమున అన్నభోగమును మాతకు మరలా నివేదించుము. సంధ్య వేళలో సామధానమున ఫలభోగముతో ఆరాధించుము. లక్ష్మీనామ స్మరణము చేయుచు 10 వరుసలతో తోరమునల్లి పూర్ణము తోడను బూరెలు చేసి పడతికి ప్రసాదమర్పించవలెను. వ్రతము చేసిన వారలే తప్ప వేరెవరును స్వీకరించరు. వివాహమైన పుత్రికకైన ఈ ప్రసాదమును ఇవ్వనేరదు. పలికెను అమ్మవారపుడు చేయరానివి చెప్పెదవినుమని. లక్ష్మీవారములనలెప్పుడు మరమరాలు వేయించగరాదు. ఉదితలు మహిలో మరచి కూడను మాంసభక్షణము చేయగరాదు. కత్తి కూడును ఎంగిలి కూడును చెలులెన్నడును కతుకగరాదు. తలకి వంటికి తైలమర్దనము తొందరపడి నువ్వు చేయగరాదు. పత్తి తోడను ఒత్తులు నలుపుచు పగలు రేయి చేయగరాదు. మంచము పైన పరుండరాదు. పెరుగన్నమును తినరాదు. రాతిరి మెతుకులు కిందను పడరాదు. పట్టించిన వస్తువు విడువగరాదు. చెలులారా ఇవి చేయరానివని వందనము కమలాంబికే సాగరతనయే వందనము. వందనము శ్రీలక్ష్మీ మాతా విష్ణుప్రియే శ్రీవందనము. వందనము కమలాలయే దయాస్వరూపిణి వందనము.
జనులకు నీ దయచే నిన్ను సేవించని వారలకిలలో అన్నపానములు దొరకవుగా ఎంతార్జించిన కడుపు నిండదు ఎరుగరు జనులు నీ మహిమా మహాలక్ష్మిని చరితమెల్లప్పుడు మనసును పెట్టి వినువారలకును భక్తి తోడను కొలిచెడి వారల భవరోగములు హరించెదవు దారిద్ర్యములను తొలగించెదవు దుఃఖ నివారణ చేయుదువు నిన్ను తలచెడి వారల పైన పూర్ణ ప్రసన్నత చూపెదవు నీ చరణములే నమ్మి కొలిచినే అశేష ప్రణామమర్పించి తిని నీ దయతోడనే మనస్కామనము పూరణ చేయుదువీవమ్మా ఈ చరితమును రచయించుటకు దివ్య జ్ఞానమునొసగవే తల్లి పరాశరుండును నారదుండును భ్రమణమునకై బయలుదేరెను ఆ దినమందే మార్గశిరమాస గురువారమాయను మహిలోన అవనిలోనను అతివలు కూడిరి ఆవు పేడతో అలికిరి అంతట అమ్మ పాదములు ముగ్గులు పెట్టిరి స్నానాదులను ఆచరించిన సుదతులు పట్టు వస్త్రధారులై లక్ష్మీ పూజకు ఆయుధమాయెను ఆనందోత్సాహముల తోడను బ్రాహ్మణ వైశ్య శూద్రులందరూ బాగుగా పూజను చేయవచ్చిరి అందరూ కలిసి ఉత్సవమును ఆనందముగా చేయుచుంటిరి నారదుడంతట పరాశరునికి ఈ విధముగా ప్రశ్న వేసెను ఏమి వ్రతము ఏమి ఉపాసన దీనికి గల పేరేమి అనెను ఎవ్వరి కోసమై వ్రతమును ఇలా చేయుచుంటిరని చర్చ చేసెను పరాశరుండు పలికెను ఇటుల అబ్బురపడెను నారదుడంతట గురువారమున చేయు వ్రతం విధి లక్ష్మీదేవిని అర్చించెదరు అది ఏ వ్రతరాజము పూజ్యము మాసములందున ఉత్తమమైనది మార్గశిరం అని మునియే నుడివెను అందులోనను గురువారమనంగా అమ్మవారికి ప్రీతి అయినది మార్గశిరమున మొదటి వారము అతి ముఖ్యం అని ఎరుగుము నారద శుక్ల దశమియే గురువారమగును అమ్మకు వ్రతమును ఆచరింతురు లక్ష్మీ మాతకు అతి ప్రియమైనది ఆ వ్రతమే అని ఎరుగుము నారద ఈ వ్రతమును ఇలా చేసిన వారలు ఏమి ఫలము